ನಾನು ಈ ಸಮಯವನ್ನು ಆ, ನಾನು సమయವನ್ನು అంకుల్ ಅವರಿಗೆ ఒప్పిస్తా ఇದ್ದೀನಿ. ఓవర్ టు శ్రీనివాస్ అన్న మీకు ఇస్తున్నాను. అవునా, మంచిది ప్రియులారా. ప్రభునామానికి మహిమ. ఈ రాత్రి జూమ్ మీటింగ్స్ ద్వారా ప్రభు సన్నిధిని అనుభవించటానికి, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధి సముఖములో ఆశీర్వాదం పొందటానికి మనం చేరి వచ్చాం. ಒಳ್ಳೆಯದು ಪ್ರಿಯರೇ, ಈ ಒಂದು ಮುಸ್ಸಂಜೆಯಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನ ವಾಕ್ಯಗಳನ್ನ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಲಿಕ್ಕೆ ಬಂದಂತ ವಿಶೇಷ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾನು ಕರ್ತನಿಗೆ ವಂದಿಸುವನಾಗಿದ್ದೇನೆ. అంత మాత్రమే కాదు, మీరు ప్రభుని నమ్మి బాప్తిసం పొందుకోవటానికి కృతనిశ్చయులైనందులకు ప్రభుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕರ್ತನನ್ನ ನಂಬಿ ನೀವು ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಅದನ್ನು ಕುರಿತು ನಾನು ಕರ್ತನಿಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ఈ రాత్రి సమయದಲ್ಲಿ మరి బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడిన మీకును, అలాగే బాప్తిసం పొందుకొని ప్రభువులో బలంగా సాగాలని ఇష్టపడుతున్న వారికి, భవిష్యత్తులో కూడా ప్రభువుని నమ్మి ఆత్మరక్షణ పొంది ప్రభువులో శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని పొందుకోవాలని ఇష్టపడుతున్నటువంటి వారికి కూడా అనుగుణమైనటువంటి వర్తమానాన్ని మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ಈ ಒಂದು ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿರುವಂತವ್ರಿಗೋಸ್ಕರ ಮತ್ತೆ ತೆಗೆದುಕೊಂಡು ಅವರು ಸಹ ಬಂದಿರುವಂತ ಕನೆಕ್ಟ್ ಆಗಿರುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಸವಿಸ್ತಾರವಾಗಿ ವಾಕ್ಯಗಳನ್ನ ತಿಳಿಸ್ಲಿಕ್ಕೆ ಆಶೆ ಪಡುವಂತನಾಗಿದ್ದೇನೆ. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, బహు విశేషమైనది ఏమిటంటే నమ్మిన తర్వాత బాప్తిస్వాన్ని పొందుకోవటం. ಕ್ರೈಸ್ತ ಜೀವಿತದಲ್ಲಿ ಅತಿ ಅಮೂಲ್ಯವಾದದ್ದು, ವಿಶೇಷವಾದಂದ್ರೆ ನಂಬಿದ ಮೇಲೆ ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಳ್ಳೋದು ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. ప్రియులారా, ఈ ప్రాంతంలో కూడా కరెంట్ పోయింది, అయినా కానీ నేను వాక్యాన్ని తెలియచేస్తున్నప్పుడు మీరు గ్రహించవలసిందిగా ప్రభువు నామంలో మనవి చేస్తున్నా. ఓకే, కంటిన్యూ. మంచిది. టార్చ్ లైట్ సహాయంతో వాక్యాన్ని అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ಟಾರ್ಚ್ ಮುಖಾಂತರ ವಾಕ್ಯವನ್ನು, ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ನಾನು ಪ್ರಯತ್ನ ಮಾಡುವನಾಗಿದ್ದೇನೆ. బాప్తిసం అనేటువంటిది పరిశుద్ధ గ్రంథములో ఒకవేళ మనము లెక్క పెట్టగలిగితే ఆ పదం ఒకటే దాదాపుగా 80 పర్యాయాలు రాయబడి ఉంది. ಬಾಪ್ಟಿಸಮ್ ಎಂಬ ಒಂದು ಪದವನ್ನು ಸುಮಾರು 80 ಬಾರಿ ಈ ಒಂದು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఈ బాప్తిసం అనేటువంటిది గ్రీకు భాషలో నుండి మరి వెలువడిన పదం అన్నమాట. ಈ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಎಂಬುದು ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಿಂದ ಬರೆಸಲ್ಪಟ್ಟಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ. అసలు బాప్తిసం అంటే అర్థం ఏమిటో దానిని గ్రహించాలని మనవి చేస్తున్నాం. ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಅಂದ್ರೆ ಏನು ಎಂಬುದನ್ನು ಗ್ರಹಿಸೋದಕ್ಕೆ ತಮ್ಮಲ್ಲಿ ನಾನು ಮನವಿ ಮಾಡುವನಾಗಿದ್ದೇನೆ. బాప్తిసం అన్న మాటకు అర్థం ఏమిటంటే, మూల ధాతువులో నుంచి వచ్చిన అర్థం ఏమిటంటే ముంచుట లేక స్నానము చేయుట అనేటువంటి అర్థం అన్నమాట. ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಎಂಬುದು ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಅದರ ಮೂಲ ಭಾಷೆಯಲ್ಲಿ ಮುಳುಗಿಸುವುದು ಅಥವಾ ಸ್ನಾನ ಮಾಡಿಸುವುದು ಎಂಬುದು ಅದರ ಅರ್ಥವಾಗಿದೆ. మరి సువార్తలలో కావచ్చు, పత్రికలో కావచ్చు, ఈ బాప్తిస్మమును గురించి సవివరంగా రాయబడటం జరిగిందనమాట. ಸುವಾರ್ತೆಯಲ್ಲಾಗಲಿ ಸತ್ಯವೇದದ ವಾಕ್ಯಗಳಲ್ಲಾಗಲಿ ಬಾಪ್ಟಿಸಂ ಕುರಿತು ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ. వాస్తవానికి క్రీస్తును నమ్మిన వారు ఒప్పుకున్న ఆ శ్రేష్టమైనటువంటి దానిని
కాలానుగుణంగా సాంప్రదాయంగా బాప్తిస్వాన్ని మార్చివేయటం జరిగిందనమాట. ಕಾಲಾನುಸಾರವಾಗಿ ಆ ಒಂದು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ವಿಷಯ ಕುರಿತು ಅದನ್ನು ಸುವಿಸ್ತಾರವಾಗಿ ಅದು ಮಾರ್ಪಡಿಸುವಂತ ಕಾರ್ಯಕ್ಕೆ ಒಳಗಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇది ఆత్మ సంబంధమైన కార్యమే కానీ మత సంబంధమైనది లేక శరీర సంబంధమైనది ఎంత మాత్రం కానే కాదు. ಇದು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದದ್ದೇ ಹೊತ್ತು ಮತ ಸಂಬಂಧವಾಗಲಿ ಬೇರೆ ಕಾರ್ಯಗಳಿಂದ ಇದು ಕೂಡಿರುವಂತದ್ದಾಗಿಲ್ಲ. అయితే ఈ దినాల్లో క్రైస్తవ జీవితంలో మనం గమనిస్తే బాప్తిసం అనేటువంటిది ఏదో ఒక పెండ్లి కోసమో లేకపోతే ఒక కాలేజీలో సీటు కోసమో ఒక ఉద్యోగం కోసమో తాపత్రయపడినట్టుగా తేటగా అనిపిస్తుంది అనమాట. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಏನಂದ್ರೆ ಯಾವುದೋ ಒಂದು ಕಾಲೇಜಲ್ಲಿ ಅಡ್ಮಿಷನ್ ಆಗೋದು ಅಥವಾ ಯಾವುದೋ ಒಂದು ಮದುವೆ ಕಾರ್ಯಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗುವಂತದ್ದಾಗಿದೆ. ಏನೋ ಒಂದು ಬೇರೆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಕೊಡ್ಲೇಬೇಕೆಂಬ ಆ ಒಂದು ಕಾರ್ಯಕ್ಕೆ ಒಳಗಾಗುವಂತದ್ದು ಅಲ್ವೇ ಅಲ್ಲ ಎಂಬುದನ್ನು ನಮಗೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಗೊತ್ತಾಗ್ತದೆ. కాబట్టి ఇది ఆత్మ సంబంధమైనదే కానీ శరీర సంబంధమైనది కానే కాదనేటువంటిది ఈ రోజు బాప్తిస్వానికి సిద్ధపడుతున్నటువంటి మనము లేక మీరు దాని గురించిన పరిపూర్ణమైనటువంటి అర్థంలోనికి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ಈ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಎಂಬುದು ಆತ್ಮ ಸಂಬಂಧ ಹೊರತು ಶರೀರಕ್ಕೆ ಸಂಬಂಧದ ಅಲ್ವೇ ಅಲ್ಲ. ಆದ್ರಿಂದ ನೀವು ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇದನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಳ್ಬೇಕೆಂಬುದನ್ನು ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡುವನಾಗಿದ್ದೇನೆ. ఇది దేవుని ఆజ్ఞే తప్ప వేరొకటి కాదనమాట. ಇದು ದೇವರ ಆಜ್ಞೆ ಹೊರತು ಇದು ಬೇರೆ ಯಾವುದು ಅಲ್ವೇ ಅಲ್ಲ. మనం గమనిస్తే దైవ గ్రంథములో మార్కు సువార్త 16వ అధ్యాయం అనగా మార్కు సువార్త 16వ ಗಮನಿಸಿದರೆ ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 16వ అధ్యాయము 15 ಸತ್ಯವೇದಗಳನ್ನು ನಾವು ಮಾರ್ಕನ್ 16వ అధ్యాయాన్ని గమనిస్తే 15, 13, 15, 16 వచనాలు. ನಾವು ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 13, 14 ವಚನ. కాదు, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15, 16 వచనాలు. ಮಾರ್ಕನ್ ಬರೆಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 15, 14 వచనಗಳು. ఒకసారి గమనించండి. మరియు మీరు ಒಂದ್ಸರ್ತಿ మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది నమ్మిన వాస్తవానికి ఈ మాట మనం గమనించినప్పుడు ప్రియులరా, ఇది దేవుని యొక్క ఆజ్ఞ తప్ప మానవ సంబంధమైనటువంటి ఆలోచన కానే కాదు. దేవాతి దేవుడు సర్వ సృష్టికి సువార్తకు వెళ్ళి మరి రక్షింపబడిన తర్వాత బాప్తిసం అనేటువంటిది పొందుకోవాలని తాను ఆజ్ఞాపిస్తున్నాడు. ವಾಸ್ತವಾಂಶವಾಗಿ ನಾವು ಹೇಳುವಾಗ ಕರ್ತನಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ವಾರ್ಥ ಸರಳಪಡುವಾಗ ರಕ್ಷಣೆ ಕುರಿತು ಈ ಒಂದು ಆಜ್ಞಾಪಿಸುವ ರೂಪದಲ್ಲಿ ಆತನು ಈ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ಕುರಿತು ಆತನು బోధించు ఆతనాగిದ್ದಾನೆ. తాను ఆజ్ఞాపించడమే కాదు, దానిని ఆయన అనుసరించాడు. ಆತನು ಆಜ್ಞಾಪಿಸೋದು ಆಜ್ಞೆ ಮುಖಾಂತರ ತಿಳಿಸೋದು ಆತನು ಅದನ್ನು ಅನುಸರಣೆ ಮಾಡಿದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. తాను కూడా సేవకు వెళ్లే సమయానికి బాప్తిసం తీసుకొని సిద్ధపడిన వాడుగా మనము మత్తయి రాసిన సువార్త మరి 3వ అధ్యాయంలో మనం తేటగా మనం చూడవచ్చు. ಹೌದು, ನಮ್ಮ ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸೇವೆಗೆ ಸಿದ್ಧವಾಗಿ ಹೋಗುವಂತಕ್ಕ ಮೊದಲು ಆತನು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡು ಸಿದ್ಧವಾಗಿ ಹೋದನು ಎಂಬುದನ್ನು ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ. మానవులమైన మనం మాత్రమే బాప్తిసం కాదు, దేవాతి దేవుడు మానవ రూపములో భూలోకములో ఉన్నప్పుడు తానే స్వయముగా మరి బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందినట్టుగా మరి 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో తేటగా రాయబడింది అనమాట. ಹೌದು, ಮಾನವರು ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದು ಆ ಪರಿಶುದ್ಧನಾದ ಆ ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸಹ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡನು ಎಂಬುದನ್ನು
ಸುವಿಸ್ತಾರವಾಗಿ ಆ ಮತ್ತಾಯನ ಬರೆಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 14-15 ವಚನಗಳಲ್ಲಿ ಅದು ತಿಳಿಯಪಡಿಸುವಂತದ್ದಾಗಿದೆ. మనం ఆ మాటను తేటగా మత్తయి 3, 13, 14, 15 వచనాల్లో తేటగా చూడబోతున్నాం. ನಾವು ಆ ಮಾತುಗಳನ್ನು 3ನೇ ಅಧ್ಯಾಯ 13-15 ವಚನಗಳವರೆಗೂ ನಾವು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. తాను బాప్తిసం పొందటానికి మరి యోహాను దగ్గరికి యోర్దాను నది వద్దకు వెళ్ళినట్టుగా బాప్తిసం పొందటానికి ముందుకొచ్చినప్పుడు భక్తుడైనటువంటి యోహాను అంటున్నాడు, అయ్యా నీ వలనే నేను బాప్తిసం పొందవలసిన వాడని ఉన్నాను, కానీ మీరు నా వలన బాప్తిసం పొందటం ఏమిటి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తు ఎలాగే జరగాలి, ప్రస్తుతానికి ఇది కానిమ్మని చెప్పినట్టుగా ఆ మాటలు మనం అక్కడ చూస్తాం. ಕಂಟಿನ್ಯೂ చేయండి. ಇಲ್ಲಿ ಓದದ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. ಹೌದು, ಕಂಟಿನ್ಯೂ చేయండి. ಬೇಕಂದ್ರೆ ನಾನಿಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಇದು ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತೀನಿ. ಈಗ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 14 ಮತ್ತು 15ನೇ ವಚನದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ನನಗೆ ಬಾಪ್ತಿಸ್ಮವನ್ನು ಕೊಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನನು ಹೇಳಿರುವ ಮಾತೇನಂದ್ರೆ, ನೋಡ್ರಿ, ನಿನ್ನಿಂದಲೂ ನಾನು ಬಾಪ್ತಿಸ್ಮವನ್ನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನವನ್ನು ತೆಗೆದುಕೋಬೇಕು, ಏನಪ್ಪಾ ಇದೇನು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದನು, ಸದ್ಯಕ್ಕೆ ಈ ರೀತಿಯಾಗಿ ಆಗಲಿ, ಇದು ನೀತಿ ಯಾವತ್ತು ಇದೇ ರೀತಿಯಾಗಿ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳಿರುವ ಮಾತು ಅಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 15వ వచనములో ప్రభువు చెప్పినట్టుగా తేటగా ఉంది చూడండి, ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను, కనుక అతడలాగు కానిచ్చెను. ಇಲ್ಲಿ ಸದ್ಯಕ್ಕೆ ಒಪ್ಪುಕೋ, ನಾನು ಈ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿದ್ರೆ ನೀನು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಕೊಡಬೇಕಾಗಿರುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆ ಎಂಬುದನ್ನು ಅಲ್ಲಿ ಆ ವಿಚಾರವಾಗಿ ಅಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ಸೀನಣ್ಣ, ಸೀನಣ್ಣ, కట్ అయింది, వస్తుంది, వెయిట్ చేయండి అన్న, దయವಿಟ್ಟು ಹಂಗೆ ಇರ್ರಿ. ಕಟ್ ಆಗಿದೆ, ಮತ್ತೆ ಕನೆಕ್ಟ್ ಆಗ್ತಾರೆ. ಸೀನಣ್ಣ, రాజేష్నా, అన్న రాజేష్నా, అన్న చెప్పండి. అన్న కనెక్ట్ అయిండారా మాట, అన్న కనెక్ట్ అయిండారన్నా? లేదు, డిస్కనెక్ట్ సీన్ అయినట్టుంది. నేను ఒకసారి చూస్తాను, నేను ఫోన్ చేస్తాను. హలో హలో అన్న వచ్చారన్నా, వచ్చారు, కంటిన్యూ చేయండి అన్న. కాబట్టి సాక్షాత్తు ప్రభు అయిన యేసే తాను బాప్తిస్వం పొందినట్టుగా స్పష్టంగా లేఖనాలలో రాయబడి ఉంది. ಸಾಕ್ಷಾತ್ ಕರ್ತನಾದ ಯೇಸುಕ್ರಿಸ್ತನೇ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಹೊಂದಿದನೆಂಬುದನ್ನು ಈ ಒಂದು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞే తప్ప ఇది మత సంబంధమైన ఆచారం కాదనేటువంటి విషయం మనకు తేటగా మనం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ಇದು ದೇವರ ಆಜ್ಞೆಯ ಮತ ಸಂಬಂಧವಾದ ಕಾರ್ಯವಲ್ಲ ಎಂಬುದನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ನಮಗೆ ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. సో ఇది
దేవునికి మనం అప్పగించుకోవటానికి ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూడవచ్చు. ఇక్కడ మీకు ప్రాముఖ్యంగా కొన్ని చర్యలు గూర్చి, అంటే బాప్తిసం తీసుకునే సమయంలో పాటించవలసినటువంటి ఆ ಪ್ರಾಮುಖ್ಯమైనటువంటి ವಿಷಯಾలు మీకు తెలియజేస్తాను. ಇಲ್ಲಿ ನಿಮಗೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನೀವು ಹೇಗೆ ಆ ವಿಚಾರದಲ್ಲಿ ನೀವು ಸಹಕರಿಸಬೇಕು, ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ನಡೆಯಬೇಕು ಅಥವಾ ಅದನ್ನ ನಾವು ಅನುಸರಣೆ ಮಾಡಬೇಕೆಂಬ ಕೆಲವು ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಮ್ಗೆ ನಾನು ತಿಳಿಸುವನಾಗಿದ್ದೇನೆ. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ. అంటే ఒక రకంగా చెప్పాలంటే కమాండ్మెంట్, దిస్ ఈస్ ది కమాండ్మెంట్ దట్ వీ షుడ్ ఫాలో. అంటే మనము తప్పక అనుసరించవలసినది, పాటించవలసినటువంటిదే ఈ బాప్తిస్వం అనేటువంటిది మొదట మనం తెలుసుకోవాలి. ಈ ಒಂದು ಕಮಾಂಡ್ ಅಥವಾ ಈ ಒಂದು ದೊಡ್ಡ ಆಜ್ಞೆ ಏನಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಗಳನ್ನು ಆಜ್ಞೆಯನ್ನು ಅನುಸರಿಸುವುದೇ ಅದೆಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಆಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. సో బాప్తిస్వం అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞయే. దీన్ని మనము మొదటిగా మనము ప్రభువుకు అప్పగించుకోవటమే బాప్తిస్వములో ప్రాముఖ్యమైనటువంటి చర్య. మొదటి చర్య ఏమిటంటే మనలను మనము ప్రభువుకు అప్పగించుకోవటమే. ಮೊದಲನೇ ಒಂದು ಆಜ್ಞೆ ಏನಂದ್ರೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಆಜ್ಞೆ ಆಗಿದೆ. ನಮ್ಮನ್ನು ನಾವು ಆತನ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. సో యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ అని దీన్ని మనం రాసుకోవచ్చు. ಇದನ್ನ ಆಕ್ಟ್ ಆಫ್ ಸಬ್ಮಿಷನ್ ಅಥವಾ ಇದನ್ನ ಅಳವಡಿಸ್ಕೊಳ್ಳೋದು ಅಥವಾ ಮೊದಲನೇ ಅಂಶದಲ್ಲಿ ನಾನು ಆಕ್ಟ್ ಆಫ್ ಸಬ್ಮಿಷನ್ ಅಂದ್ರೆ ಅಳವಡಿಸ್ಕೊಳ್ಳುವುದು ಅಥವಾ ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. అంటే మనలను మనము పరిపూర్ణంగా అప్పగించుకునేటువంటి ఆజ్ఞ ప్రాముఖ్యమైనది మొదటి ఆజ్ఞ. ಮೊದಲನೇ ಆಜ್ಞೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದು, ಇದು ಮೊದಲನೇ ಆಜ್ಞೆ ಆಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. బాప్తిసం పొందే ప్రతి వ్యక్తి లేక ప్రతి విశ్వాసి తన జీవిత కాలం అంతా కూడా కష్టములో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఎల్లప్పుడూ ప్రభువుకే తన్ను తాను అప్పగించుకోవాలి. ಹೌದು, ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತೆಗೆದುಕೊಂಡಂತ ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಕರ್ತನಿಗೆ ತನ್ನನ್ನು ತಾನೇ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. రెండవ ప్రాముఖ్యమైనటువంటి క్రియ లేక చర్య ఏమిటంటే నూతన జన్మానుభవం పొందిన అనుభవం కలిగి ఉండాలి. ಎರಡನೇ ಒಂದು ಕಾರ್ಯ ಅಥವಾ ಎರಡನೇ ಒಂದು ಕ್ರಿಯೆ ಏನೆಂಬುದನ್ನು ನೋಡುವಾಗ ಈ ಒಂದು ನೂತನ ಜನ್ಮದ ಅನುಭವವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿರಬೇಕು. బాప్తిస్వంలో ప్రాముఖ్యమైనటువంటి ఈ రెండవ విషయం ఏమిటంటే యాక్ట్ ఆఫ్ న్యూ లైఫ్ అన్నాం అన్నమాట. యాక్ట్ ఆఫ్ న్యూ లైఫ్, ಹೊಸ ಜೀವಿತ ಅಥವಾ ಆಕ್ಟ್ ಆಫ್ ನ್ಯೂ ಲೈಫ್ ಎಂಬ ಎರಡನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಒಂದು ಸಬ್ಮಿಷನ್ ಆಗ್ತದೆ. ಎರಡನೇದ ನೋಡ್ತೇವೆ ಆಕ್ಟ್ ಆಫ್ ನ್ಯೂ ಲೈಫ್ ಅಥವಾ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನೂತನ ಪಡಿಸ್ಕೊಳ್ಳುವುದು, ನೂತನ ಅನುಭವಕ್ಕೆ ಬರುವಂತದ್ದು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡೋರಾಗಿದ್ದೇವೆ. బైబిల్లో కూడా మనం చూస్తాము, ఇదిగో పాతవి గతించెను సమస్తమును క్రొత్తవైననే మాట గమనిస్తాం. ಈಗ ನಾವು ಸತ್ವೇದದಲ್ಲಿ ಹೇಳದ ಪ್ರಕಾರವಾಗಿ ಈಗ ಹಳೆದೆಲ್ಲ ಗತಿಸಿ ಹೋಗ್ತದೆ, ಎಲ್ಲವೂ ನೂತನವಾಯಿತು ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. పాత జీవితం, పాత బ్రతుకు, పాత ఆ భయంకరమైనటువంటి బ్రతుకంతటిని వదిలి నూతన జన్మానుభవం పొందటమే ఈ క్రొత్త జన్మలో ఉన్నటువంటి అనుభవం. ಹೌದು, ಹಳೆಯ ಜೀವಿತವನ್ನ ಬಿಟ್ಟು ನೂತನ ಜನ್ಮದ ಕಾರ್ಯವನ್ನು ಅಥವಾ ನೂತನ ಅನುಭವವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದೇ ಅದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మొదటిది మనము దేవునికి అప్పగించుకోవటం. ಮೊದಲನೇದು ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. రెండవది నూతన జన్మానుభవము. ಎರಡನೇದು ನೂತನ ಜನ್ಮದ ಅನುಭವವನ್ನು ನಾವು ಹೊಂದಿದವರಾಗಿರಬೇಕು. మూడవది ఏమిటంటే ఇది కూడా ప్రాముఖ్యమైనదే. మరి మనము ఆయన పరిశుద్ధుడు, మనము పాపులం. ఈ పాపి పరిశుద్ధుడు కావాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి.
ಮೂರನೇದು ನಾವು ನೋಡುವಾಗ ಆತನು ಪರಿಶುದ್ಧನು, ನಾವು ಪಾಪಿಗಳು. ನಾವು ಪರಿಶುದ್ಧರಾಗಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ಪಾಪಗಳನ್ನು ನಾವು ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು. అందుకోసమే ఈ మూడవ క్రియను ఏమన్నారంటే యాక్ట్ ఆఫ్ కన్ఫెషన్ అన్నాడు అనమాట. యాక్ట్ ఆఫ్ కన్ఫెషన్. ಮೂರನೇ ಒಂದು ಅಂಶ, ಹೌದು ಹೌದು, ಈ ಮೂರನೇ ಅಂಶ ನಾವು ನೋಡುವಾಗ ಕನ್ಫೆಷನ್ ಅಥವಾ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಎಂಬುದು ಆಕ್ಟ್ ಆಫ್ ಕನ್ಫೆಷನ್ ಅಥವಾ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದ ಕುರಿತು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಮೂರನೇ ಅಂಶ. అంటే ఈ ప్రపంచంలో ఆయన తప్ప పరిశుద్ధుడు ఎవరు లేరు. మానవుడు ఏనాడు పరిశుద్ధుడు కాడు. మానవుడు పరిశుద్ధుడు కావాలి, యథార్థవంతుడు కావాలంటే ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకొని ఆయన అనుసరించాలి. ఇదే మూడవ శ్రేష్టమైనటువంటి క్రియ, యాక్ట్ ఆఫ్ కన్ఫెషన్ అన్నారు. ಹೌದು, ಈ ಒಂದು ಮೂರನೇ ಅಂಶಕ್ಕೆ ಬರುವಾಗ ಮನುಷ್ಯನು ಯಾವತ್ತೂ ಪರಿಶುದ್ಧನಲ್ಲ, ಆದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಿಶುದ್ಧನು. ಹೌದು, ನಾವು ಒಂದು ಪಾಪದ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳುವಾಗ ನಮ್ಮ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಂಡಾಗ ಕರ್ತನನ್ನು ಅಥವಾ ಆಕ್ಟ್ ಆಫ್ ಕನ್ಫೆಷನ್ ಅಥವಾ ನಾವು ಬಾಯಿಂದ ಅರಿಕೆ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಅದರ ಅರ್ಥ ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. మనం మాత్రమే కాదు, మహాభక్తుడైనటువంటి పౌలు కూడా పాపులలో ప్రధాన పాపిని అంటాడు. ನಾವು ಮಾತ್ರ ಅಷ್ಟು ಅಲ್ಲದೆ ಭಕ್ತನಾದ ಪೌಲನು ಸಹ ಪಾಪಿಗಳಲ್ಲಿ ಪ್ರಥಮ ಪಾಪಿ ನಾನು ಎಂಬುದನ್ನು ಆತನು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವತನಾಗಿದ್ದಾನೆ. ఆ మహాభక్తుడే ఒప్పుకున్నప్పుడు మరి నీవు నేను ఒప్పుకోవటంలో తప్పేముంది? ಭಕ್ತನಾದಂತ ಪೌಲನ್ನೇ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವಾಗ ನೀನು ನಾನು ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ತಪ್ಪೇನಿದೆ? కాబట్టి మొదటిది మనలను మనము ప్రభుకు అప్పగించుకోవటం. ಮೊದಲನೇದಾಗ ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನೆಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂಥದ್ದು. రెండవది నూతన జన్మానుభవం పొందుకోవటం. ಎರಡನೇದು ನೂತನ ಜನ್ಮದ ಅನುಭವವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು. ఆయన పరిశుద్ధుడు అని ఒప్పుకోవడం మూడవది. ಮೂರನೇ ಅಂಶಕ್ಕೆ ನಾವು ಬರುವಾಗ ಆತನು ಪರಿಶುದ್ಧನೆಂಬುದನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು, ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದು. నాలుగవది అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే మారు మనసుకు సంబంధించిన గుర్తింపు అన్నమాట. ನಾಲ್ಕನೇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಕಾರ್ಯ ಏನಂದ್ರೆ ಮಾರ್ಪಾಟು ಹೊಂದಿದ ಅಥವಾ ಮಾನಸಾಂತರ ಹೊಂದಿದಂತ ಮಾರ್ಪಾಟದ ಜೀವಿತವನ್ನು ತೋರಿಸುವಂತದ್ದಾಗಿದೆ. అంటే రేపు రానున్న దినములలో మనము మార్పు చెందాము అన్నటువంటి గుర్తింపు నీ వాళ్ళలో కావచ్చు, సమాజంలో కావచ్చు, మిగిలిన వారు అవును ఇతను మార్పు చెందిన వ్యక్తి అన్నటువంటి గుర్తింపు రేపు సమాజంలో అగుపడాలి. ಹೌದು, ನಾವು ನೋಡುವಾಗ ಈ ಮಾನಸಾಂತರ ಮಾರ್ಪಾಟ ಜೀವಿತ ಆ ಸಮಾಜದಲ್ಲಾಗಲಿ ನೀವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಾಗಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಕಂಡು ಈತನು ಮಾರ್ಪಾಟ ಆಗಿದ್ದಾನೆಂಬುದನ್ನು ತಿಳಿಸಿಪಡುವಂತ ಕಾರ್ಯಗಳು ನಿಮ್ಮದಾಗಿರಬೇಕು. అంటే మనలో ఉన్న క్రియలను బట్టి ఈయన మార్పు చెందాడని ప్రజలు గుర్తించాలి. ನಮ್ಮಲ್ಲಿರುವಂತ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಕುರಿತು ಈತನು ಮಾರ್ಪಾಟ ಆಗಿದ್ದಾನೆಂಬುದನ್ನು ಪ್ರಜೆಗಳು ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ಗುರುತಿಸಬೇಕು. అంటే యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనే మాట ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవచ్చు. ಇದರಲ್ಲಿ ಹೌದು, ಗುರುತಿಸುವಂಥದ್ದು ಅಥವಾ ಆಕ್ಟ್ ಆಫ್ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಎಂಬುದರ ಮಾರ್ಪಾಟು ಹೊಂದಿದ ಜೀವಿತವನ್ನು ನೋಡಿ ನಿಮ್ಮನ್ನು ಗುರುತಿಸುವಂತ ಕಾರ್ಯ ಇದಾಗಿದೆ. చూడండి ప్రియులారా, ఎక్కడైనా ఒక సంస్థలో ఒక రెప్యూటెడ్ ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక కాలేజీ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఒక స్కూల్కి వెళ్ళేటువంటి స్టూడెంట్ కావచ్చు, వాళ్ళ మెడలో మరి ఐడెంటిటీ కార్డులు ఉంటాయి. ఆ కార్డు చూసినప్పుడు ఆ సంస్థకు చెందినవాడు, హలో, ఆ కార్డులో చూసినప్పుడు ఎప్పుడైనా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం. కొంచెం ఐటీ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ మెడలో ఐడెంటిటీ కార్డు ఉంటుంది. దేనికది? గుర్తింపు కోసం అన్నమాట. ಹೌದು, ನಾವು ಸಮಾಜದಲ್ಲಿ ನೋಡುವಾಗ ಕೆಲವು ಮಕ್ಕಳು ಅಥವಾ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅಥವಾ ಕೆಲಸದಲ್ಲಿ ಇರುವಂತ ಕೆಲವು ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುವವರ ಗುರುತಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ಒಂದು ಟ್ಯಾಗ್ ಅಥವಾ ಐಡೆಂಟಿಟಿ ಕಾರ್ಡ್ ಅನ್ನು ಅವರು ಪ್ರದರ್ಶಿಸುವರಾಗಿರ್ತಾರೆ. ಅದನ್ನು ನೋಡುವಾಗ ಇವರು ಇಂಥ
ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಅಥವಾ ಇಂಥ ಜಾಗದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಎಂಬುದನ್ನು ಗುರುತಿಸುವುದಕ್ಕಾಗಿ ಈ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡೋರಾಗಿದ್ದಾರೆ. అలాగైతే మనము క్రైస్తవులమని లేకపోతే విశ్వాసులమని బాప్తిసం తీసుకున్నామని మన మెడలో సిలువ వేసుకుంటే సరిపోతుందా? ಹೌದು, ನಾವು ಹಾಗೆ ಕ್ರೈಸ್ತರಂತ ನಾವು ಗುರುತಿಸುವುದಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ಒಂದು ಕುತ್ತಿಗೆಯಲ್ಲಿ ಆ ಒಂದು ಶಿಲುಬೆಯನ್ನು ಹಾಕೊಂಡ್ರೆ ಸರಿ ಹೋಗ್ತದಾ? అది ఎంత మాత్రం సరిపోదు ప్రియులారా. ಅದೆಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಸರಿ ಹೋಗುದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ. మన జీవితములో మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి గుణగణాలను గుర్తించి ఈయన క్రైస్తవుడు, ఈయన సత్క్రైస్తవుడు, ఈయన బాప్తిసం పొందుకొని ప్రభువును అనుసరిస్తున్నాడని సమాజము గుర్తించాలి. అదే యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನು ಕುರಿತು ಹೌದು ಇವರು ಕರ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ್ದಾರೆ, ಕರ್ತನಲ್ಲಿ ಇರುವಂತ ಆ ಒಂದು ಗುಣಲಕ್ಷಣಗಳು ಇವರಲ್ಲಿ ಇದೆ ಎಂಬುದನ್ನು ಅನೇಕರು ನಮ್ಮನ್ನು ನೋಡಿ ನಮ್ಮನ್ನು ಗುರುತಿಸುವಂತದ್ದಾಗಿದೆ. ಇದೇ ಆಕ್ಟ್ ಆಫ್ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಅಥವಾ ಗುರುತಿಸುವಿಕೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఇవే ఆత్మ ఫలాలు అని కూడా మనం పిలవవచ్చు. ಹೌದು, ಇವನ್ನೇ ಕುರಿತು ಆತ್ಮದ ಫಲಗಳೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. గలతీలకు పత్రిక రాస్తూ పౌలు గారు 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగంటున్నాడు. ಹೌದು, ಗಲತಿಯವರು ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 22ನೇ ವಚನ ಈ ರೀತಿಯಾಗಿ ತಿಳಿಸುವಂತದಾಗಿದೆ. అక్కడ శ్రేష్టమైనటువంటి గుర్తింపు కలిగినటువంటివి అక్కడ కనిపిస్తాయి అనమాట. అవి ఒక రకంగా ఐడెంటిటీ కార్డుతో సమానం అన్నమాట. ಅಲ್ಲಿ ಶ್ರೇಷ್ಠವಾದ ಗುರುತಿಸುವಿಕೆ ಅಥವಾ ಐಡೆಂಟಿ ಕಾರ್ಡ್ ಇದ್ದ ರೀತಿಯಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೆಲವು ಪದಗಳನ್ನು ಬಳಸಲಾಗಿದೆ. అంటే సత్క్రైస్తవుడు లేక బాప్తిసం పొందుకొని ప్రభువుని అనుసరిస్తున్నటువంటి వాని యందు ఉన్నటువంటి గుర్తింపు లక్షణాలు అవి. ಸತ್ಕ್ರೈಸ್ತನು ಅಥವಾ ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಂಡು ಅನುಸರಿಸ್ತಾ ಇರುವಂತ ಕ್ರೈಸ್ತನಲ್ಲಿ ಕೆಲವು ಗುಣಲಕ್ಷಣಗಳು ಆ ಒಂದು ಕಾರ್ಯದಲ್ಲಿ ಅದು ಗುರುತಿಸಲ್ಪಡುವಂತದ್ದಾಗಿದೆ. ఏం కనిపిస్తుంది అక్కడ? ప్రేమ కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. అట్లా మీరు చదువుకుంటా, మీరు కన్నడ భాషలో చదువుకుంటా వస్తే సమాధానం కనిపిస్తుంది, దీర్ఘశాంతం కనిపిస్తుంది, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా గుర్తింపులే. మనం ప్రభుని నమ్మాము, చూసిన వెంటనే అవును ఈయన ప్రభుని నమ్మాడు, ఈయన బాప్తిసం పొందాడు, ఈమె సత్క్రైస్తవురాలు అన్నటువంటి ఆ గుర్తింపు కలుగుతాయి. అందుకే వాటిని యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అనే మాట చెప్పబడింది. ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ ಈ ಒಂದು ಸತ್ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ಅಥವಾ ದೀರ್ಘಶಾಂತಿ, ದಯೆ, ಮತ್ತೆ ಸಮಾಧಾನ, ಮತ್ತೆ ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳು 9 ಫಲಗಳು ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ಯಾರು ಇವನ್ನ ಎದುರಂತೆ ನಡೀತಾ ಇರ್ತಾರೋ ಅವರನ್ನ ಗುರುತಿಸುವಿಕೆ ಅಥವಾ ಅವ್ರ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯವಾಗ್ತದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಈ ವಾಕ್ಯಗಳಿಂದ ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. సో మనము 4 విషయాలు ఇంతవరకు చూసాము. ఇప్పుడు 5వ విషయానికి వెళ్తే బాప్తిసం అనేటువంటి దానిలో మనలను మనము ప్రభువుకి అంకితం చేసుకోవటం 5వది. 4ನೇ ವಿಚಾರಗಳನ್ನ ನಾವು ಎಲ್ಲಿವರೆಗೂ ಕಲ್ತೇವೆ. 5ನೇದು ನಮ್ಮನ್ನು ನಾವು ಅಂಕಿತ ಮಾಡ್ಕೊಳ್ಳುವುದು, ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅಂಕಿತ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಕಾರ್ಯ ನಮ್ಮದಾಗಿದೆ. మనము చాలా సార్లు చాలా గ్రంథాలు చూస్తూ ఉంటాం. ఆ పుస్తకము ప్రారంభంలో ఒక మాట రాయబడి ఉంటుంది, ఈ పుస్తకము ఫలాని వారికి అంకితం చేయబడింది అనే మాట ఆ కవి రాసిన దాతనే, ప్రయాసపడిన దాతనే, కానీ ఆ పుస్తకాన్ని ఫలాని వ్యక్తికి అంకితం చేశానన్న మాట అక్కడ రాస్తాడన్నమాట. ನಾವು ವಾಸ್ತವವಾಗಿ ನೋಡುವಾಗ ಈ ಪುಸ್ತಕವನ್ನು ಬರೆದವರು ಇಂಥವರು ಆಗಿದ್ದಾರೆ, ಇದು ಇಂಥವ್ರಿಗೋಸ್ಕರ ಅಂಕಿತವಾಗಿ ಮಾಡಲಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡುವರಾಗಿದ್ದೇವೆ. అంటే ప్రయాసపడి ఆ పుస్తకం రాసి ఆ కార్యం చేసినటువంటి వ్యక్తికి ఇక భవిష్యత్తులో ఆ పుస్తకం మీద ఎలాంటి హక్కు ఉండదన్నమాట. ಪ್ರಯಾಸಪಡು, ಕಷ್ಟಪಟ್ಟು
ಆ ಪುಸ್ತಕವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದಂತ ಆ ವ್ಯಕ್ತಿ ಇನ್ನು ಮೇಲೆ ಆತನಿಗೆ ಯಾವ ರೀತಿಯಾದಂತ ಹಕ್ಕು ಇರೋದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಆತನು ಅಂಕಿತ ಮಾಡಿರುವ ಆತನಾಗಿರ್ತಾನೆ, ಬೇರೆಯವರಿಗೆ ಅದನ್ನು ಸಂಪೂರ್ಣ సమర్పణ ಮಾಡೋರಾಗಿರ್ತಾನೆ. అలాగే ప్రభువుకు మన జీవితం అంకితం చేసిన తర్వాత ఇక మీదట సిలువ వేయబడినటువంటి అనుభవము మరెన్నడూ కూడా మనము అగుపడటానికి వీల్లేదు. ప్రభువే మన జీవితంలో అగుపడాలి. ಹೌದು, ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಲ್ಬೆಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾರ್ಯ ಮಾಡಿದನೋ ಹಾಗೆ ನಾವು ಕರ್ತನಿಗೆ ನಮ್ಮನ್ನೇ ನಾವು ಅಂಕಿತ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. ದೇವರನ್ನೇ ನಾವು ತೋರಿಸುವರಾಗಿರ್ಬೇಕು. ఈ మాటను మనము యాక్ట్ ఆఫ్ డెడికేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ಈ ಮಾತಿನ ಅರ್ಥ ಆಕ್ಟ್ ಆಫ್ ಡೆಡಿಕೇಶನ್ ಅಥವಾ ಸಮರ್ಪಣೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಈ ಒಂದು ಪದಗಳನ್ನು ಉಪಯೋಗಿಸುವರಾಗಿದ್ದೇವೆ. తన్ను తాను అప్పగించుకోవటం లేక తన్ను తాను ప్రభువుకి అంకితం చేసుకోవటం. ತನ್ನನ್ನು ತಾನು ಒಪ್ಪಿಸಿಕೊಡೋದು ಅಥವಾ ತನ್ನನ್ನು ತಾನು ಅಂಕಿತ ಸಂಪೂರ್ಣ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಈ ಮಾತುಗಳ ಅರ್ಥ ಆಗಿದೆ. ప్రియులారా, ఒకసారి అది బ్రదరన్ అసెంబ్లీస్ లో విరిగా వాడబడుతున్నటువంటి వ్యక్తి జాన్ కొరియన్ గురించి మీరు వినే ఉంటారు. ಹೌದು, ಬ್ರದರ್ನ್ ಅಸೆಂಬ್ಲಿಗಳಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಉಪಯೋಗಿಸಲ್ಪಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಜಾನ್ ಕುರಿಯನ್ ಎಂಬುದನ್ನು ಕೇಳಿರ್ತೀರಿ. ఒకసారి ఈ దైవజనుడు ట్రైబల్స్ మధ్యకు సేవకు వెళ్ళాడు. ಒಂದು ಬಾರಿ ಈ ದೈವಜನರು ಟ್ರೈಬಲ್ಸ್ ಅಥವಾ ಗುಡ್ಡಗಾಡ ಜನಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಸೇವೆಗೆ ಹೊರಟನು. వారు నిరుపేదలు, వాళ్ళ వద్ద ఏమీ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళకు కావలసినటువంటి వసతులు కావచ్చు, భోజనం కావచ్చు, బట్టలు కావచ్చు, వీటికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితే వారికి ఉంటుంది. ಹೌದು, ಕೆಲವು ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಊಟ ಆಗಲಿ, ವಸತಿ ಆಗಲಿ, ವಸ್ತ್ರ ಆಗಲಿ ಬಹಳ ಅದು ಕಷ್ಟಕರವಾದಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. వాళ్ళ జీవితం కొండల్లోనే ఆరంభమవుతుంది, కొండల్లోనే ముగిసిపోతుంది. అట్టివారు ప్రభువుని నమ్మినటువంటి వారు అనేకులు ఉన్నారు. ಹೌದು, ಅವ್ರ ಜೀವಿತವು ಬೆಟ್ಟಗುಡ್ಡಗಳಲ್ಲೇ ಪ್ರಾರಂಭವಾಗ್ತದೆ, ಬೆಟ್ಟಗುಡ್ಡಗಳಲ್ಲೇ ಅಂತ ಜನರು ಎಷ್ಟೋ ಮಂದಿ ಇದ್ದಾರೆ. అలాంటి ట్రైబల్స్ మధ్యలోనికి ఒకసారి సేవకు కొరియన్ గారు వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని తాను గమనించాడు. ಅಂತ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗುಡ್ಡಗಾಡುಗಳ ಪ್ರದೇಶ ಸೇವೆಗೆ ಹೋಗುವಾಗ ಒಂದು ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಸಂಗತಿಯನ್ನು ಅಲ್ಲಿ ಗಮನಿಸಿದರು. మనలాగా ఆరాధన అయిపోయిన తర్వాత రొట్టె ద్రాక్ష రసంలో పాలు పొందిన తర్వాత కానుకలు మరి మనం ఇస్తాం కదా. కానుకలు మనం సమర్పించే సమయంలో మన మధ్యకు కానుకల సంచి వస్తుంది. కానీ వారు కానుకలు చెల్లించడానికి వారి వద్ద ఏమీ ఉండదు కాబట్టి కానుకల సంచి రాదు. అయితే పెద్ద బుట్ట, పెద్ద గంప ఒకటి వారి మధ్యలోనికి కానుకల కొరకు తీసుకొని వస్తారు. ನಮ್ಮ ಸಭೆಗಳಲ್ಲಿ ಹಾಗೆ ಕಾಣಿಕೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆರಾಧನೆ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ಕರ್ತನ ಭೋಜನ ಮೇಜುರೊಟ್ಟೆ ಆದ್ಮೇಲೆ ಆ ಒಂದು ಕಾಣಿಕೆಯ ಒಂದು ಚೀಲವನ್ನು ಹಿಡಿಯುವರಾಗಿರ್ತಾರೆ. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಒಂದು ಕಾಣಿಕೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಚೀಲವನ್ನು ಕೆಲವರ ಹತ್ರ ಹೋಗೋದಿಲ್ಲ, ಆದ್ರೆ ದೊಡ್ಡ ಆ ಒಂದು ಗಂಪ ಅಥವಾ ಮಕ್ರೆ ಅಥವಾ ಆ ಒಂದು ಬುಟ್ಟಿ ಅಲ್ಲಿಗೆ ಹೋಗುವಂತದ್ದಾಗಿದೆ. ఎందుకు తీసుకొని వస్తారంటే వాస్తవానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు. వారు పండించినటువంటి కూరగాయలు, కాయలు, ఆకుకూరలు, అలాగే వారి దగ్గర ఉన్నటువంటి ఆ కోళ్ళు లేకపోతే కోడి గుడ్లు ఇలాంటివి ఆ పుట్టలోనికి వేస్తారనమాట. ಹೌದು, ವಾಸ್ತವವಾಗಿ ನೋಡುವಾಗ ಅಲ್ಲಿ ಆ ಪುಟ್ಟಿಯಲ್ಲಿ ಹೋಗುವಾಗ ಅವರು ಬೆಳೆದಂತ ತರಕಾರಿಗಳಿರ್ಬೋದು, ಹಣ್ಣು ಹಂಪಲುಗಳಿರ್ಬೋದು, ಅಥವಾ ಕೋಳಿಗಳಿರ್ಬೋದು, ಅಥವಾ ಕೋಳಿಯ ಮೊಟ್ಟೆ ಇರ್ಬೋದು, ಆ ಒಂದು ಪುಟ್ಟಿಯಲ್ಲಿ ಅವರು ಹಾಕುವಂತರಾಗಿರ್ತಾರೆ. అలాగూ ఆరాధన అయిపోయిన తర్వాత కానుకలు సేకరించడానికి ఆ గంప తీసుకొని వస్తూ ఉండగా ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. ಹಾಗೆ ಆ ಒಂದು ಕಾಣಿಕೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಾಣಿಕೆ ಶೇಖರಣೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇರುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆ ಬುಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರುವ ಒಂದು ವಿಚಿತ್ರವಾದ ಸಂಗತಿ ಅಲ್ಲಿ ನಡೆಯಿತು.
అందరూ వారికి పండినటువంటి వస్తువులో, లేకపోతే ధాన్యమో, లేకపోతే కోళ్ళు ఇవి ఇస్తున్నారు. కానీ ఒక వ్యక్తి, నిరుపేద వ్యక్తి అక్కడ ఆ గంప వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వటానికి ఏమీ లేదు తన వద్ద. ಹೌದು, ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಧಾನ್ಯ ದವಸ ಧಾನ್ಯಗಳು ಬೆಳೆದಿರುವಂತ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಮತ್ತೆ ಕೋಳಿ ಮತ್ತೆ ಮೊಟ್ಟೆಗಳನ್ನು ಅಲ್ಲಿ ನೀಡುವರಾಗಿದ್ದಾರೆ. ಆದ್ರೆ ಅಲ್ಲಿ ಬಹಳ ಕಡು ಬಡವನಾದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲಿ ಏನೂ ಕೊಡದೆ ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನೆಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఆ వ్యక్తి తన వద్దకు ఆ కానుకల గంప వచ్చినప్పుడు ఏం చేశాడంటే వారికి చెప్పాడంట, అయ్యా ఈ గంపను ఖాళీ చేసి నా వద్దకు తీసుకురమ్మని ఆయన చెప్పాడనమాట. ಹೌದು, ಆ ಒಂದು ಕಾಣಿಕೆ ಶೇಖರಣೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಹತ್ರ ಈ ಎಲ್ಲ ಪುಟ್ಟಿಯಲ್ಲಿರುವಂತದನ್ನ ಖಾಲಿ ಮಾಡಿ ಅದನ್ನ ನನ್ನ ಹತ್ರ ತೆಗೆದುಕೊಂಬ ಅಂತ ಹೇಳಿದ್ರು. సరే ఈయన మరి ఈ గంప నిండా ఏమన్నా వేస్తాడేమో అనేటువంటి ఆలోచన కలిగి ఆయన గంప ఖాళీ చేసి ఆయన దగ్గరికి తిరిగి తీసుకొని వచ్చాడు. ಹೌದು, ಈ ಶೇಖರಣೆ ಮಾಡುವಂತ ಕಾಣಿಕೆ ಶೇಖರಣೆ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿ ಅದು ಖಾಲಿ ಮಾಡಿ ಇದ್ರ ತುಂಬಾ ಏನಾದ್ರೂ ಹಾಕ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ಆತನ ತೆಗೆದುಕೊಂಡು ಅಲ್ಲಿ ತಂದು ಇಟ್ಟನು. ఆ గంప తీసుకుని వచ్చినప్పుడు తనకు వద్ద ఏమీ ఇవ్వటానికి లేదు. అయితే తన వద్ద ఏమీ లేదు కాబట్టి ప్రభువుకు తన్ను తాను అంకితం చేసుకొని తన జీవితాన్నే ప్రభువుకు సమర్పించుకున్నాడు. ఆ గంపలో వెళ్ళి ఆయనపై కూర్చొని ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆ ವ್ಯಕ್ತಿ ಬುಟ್ಟಿ ತಂದ ಕೂಡಲೇ ಆತನು ತನ್ನನ್ನು ತಾನು ಸಂಪೂರ್ಣ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ಕೊಂಡನು, ಅಂಕಿತ ಮಾಡ್ಕೊಂಡನು. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ಆ ಖಾಲಿಯಾಗಿರೋ ಬುಟ್ಟಿಯಲ್ಲಿ ತನ್ನನ್ನೇ ತಾನೇ వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట. ಆಗ ಆ ಒಂದು ಬುಟ್ಟಿಯಲ್ಲಿ ಹೋಗಿ ತಾನೇ ಅದರಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡನೆಂಬುದರ ಅರ್ಥ. అంటే ఇక తన జీవితం మీద తనకి ఎలాంటి అధికారం లేదు, సంపూర్ణంగా ప్రభువుకు తన్ను తాను అంకితం చేసుకున్నాడు. ಹೌದು, ತನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಇನ್ನೇನು ಈ ಅಧಿಕಾರ ಇಲ್ಲ, ಕರ್ತನಿಗೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತನ್ನನ್ನು ತಾನು ಅಂಕಿತ ಮಾಡಿಕೊಂಡೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ఆయన అన్నాడు, నా వద్ద ఏమీ లేదు, నన్ను నేనే ప్రభువుకు అంకితం చేసుకున్నాను అన్నాడు. ನನ್ನ ಬಳಿ ಏನೂ ಇಲ್ಲ, ಆದರೆ ನನ್ನನ್ನೇ ನಾನು ಕರ್ತನಿಗೆ సంపూర్ణವಾಗಿ అంకిత ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇನೆ ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. అటు తర్వాత దైవ సేవకుని దగ్గర పరిచర్య చేసి అనేక ఆత్మలను సంపాదించి అనేక సంఘాలను ఆయన కట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. ಅಷ್ಟು ಮಾತ್ರ ಆದ ನಂತರ ಆ ಸೇವಕನ ಬಳಿಯಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಿ ಅನೇಕ ಆತ್ಮಗಳನ್ನು ಕರ್ಕೊಂಡ್ಬರ್ಲಿಕ್ಕೆ ಆ ಕರ್ತನ ಆತನಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದನು. సో యాక్ట్ ఆఫ్ డెడికేషన్ లో ఉన్న అర్థము, మూల అర్థం అదే. ಹೌದು, ಈ ಒಂದು ಆಕ್ಟ್ ಆಫ್ ಡೆಡಿಕೇಶನ್ ಮೂಲ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ತನ್ನನ್ನೇ ತಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದು, ಅಂಕಿತ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು. ఇక ఆరవది ఏమిటంటే ఈ ప్రపంచానికి మనము వేరే బ్రతకటం అన్నమాట. ಆರನೇದ ಈ ಪ್ರಪಂಚಕ್ಕೆ ನಾವಾಗಿ ದೂರವಾಗಿ ಜೀವಿಸುವಂತದ್ದೇ ಆಗಿದೆ. అంటే సపరేట్ ఫ్రమ్ ది వరల్డ్ అనే మాట ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ಹೌದು, ಸಪರೇಟ್ ಫ್ರಮ್ ದಿ ವರ್ಲ್ಡ್ ಅಥವಾ ಈ ಲೋಕದಿಂದ ನಾವು ಬೇರ್ಪಡಿಸುವಿಕೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. యాక్ట్ ఆఫ్ రినౌన్సియేషన్ అనే మాట అక్కడ గుర్తు చేసుకోవాలి. యాక్ట్ ఆఫ్ రినౌన్సియేషన్, యాక్ట్ ఆఫ్ ರಿನೌನ್ಸಿಯೇಷನ್ ಅಂದ್ರೆ ಈ ಲೋಕದಿಂದ ಬೇರ್ಪಡಿಸುವಿಕೆ. ఈ బాహ్య ప్రపంచమునకు మనం వేరే ఉండుట అన్నమాట. ಈ ಬಾಹ್ಯ ಅಥವಾ ಈ ಅಂಧಕಾರವಾದ ಲೋಕದ ಪ್ರಪಂಚಕ್ಕಿಂತ ನಾವು ದೂರ ಆಗಿರೋದು, ಬೇರ್ಪಡಿಸುವಿಕೆ ಇರುವಂತದ್ದು ಎಂಬುದನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ఇక ఆరవది వచ్చేసి ఇక ఏడవది, చివరిది, ప్రాముఖ్యంగా ఏడవది ఏమిటంటే ఇక మిగిలి ఉన్న జీవితం అంతా కూడా ప్రభువునకు పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవటమే కాకుండా ఆయనకు సాక్షిగా జీవించటం అన్నమాట. ಏಳನೇದು ನಾವು ನೋಡ್ತೇವೆ, ಬಹಳ ಮುಖ್ಯವಾದಂತ ಒಂದು ಸಂಗತಿ ಕೊನೆಯ ವಿಚಾರ ಏನಂದ್ರೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಆತನ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಆತನಿಗೆ ಸಾಕ್ಷೀಕರಿಸುವಂತ ಜೀವಿತ ನಾವು ಜೀವಿಸಬೇಕಾಗಿದೆ. జీవిస్తూ ఆయన కొరకు
ఆయన మిగిలి ఉంచిన పనులను ప్రకటించటం అన్నమాట. ప్రకటించాలి, సువార్త ప్రకటించడం. జీవితమే ఒక సువార్త కావాలి. ಹೌದು, ನಮ್ಮ ಜೀವಿತವೇ ಒಂದು ಸ್ವಾರ್ಥ ಆಗಿರ್ಬೇಕು. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಜೀವಿತ ಯಾವಾಗ ಚೆನ್ನಾಗಿ ನಡ್ಕೊಂತೀವೋ ಆ ಜೀವಿತವನ್ನು ನೋಡಿ ಒಂದು ಸ್ವಾರ್ಥ ರೀತಿಯಲ್ಲಿ ಸಾರಲ್ಪಡುವ ಹಾಗೆ ಅದು ಕಾರ್ಯ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. అవును ప్రియులరా, మిగిలి ఉన్న జీవితం పరమునకు ఎత్తబడిన క్రీస్తుకు సాక్షిగా ఉంటూ ఆ సువార్తను, మిగిలి ఉన్న వార్తను మనం అందచేయటం. ಮಿಕ್ಕಿರುವಂತ ಕಾರ್ಯ ಹೌದು, ಆ ಪರಮ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕರ್ತನ ಕಾರ್ಯವನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ಪರಿಪಕ್ವವನ್ನು ಮಾಡುವಂತದೇ ಅದಾಗಿದೆ. కాబట్టి ఈ 7 చర్యలు, ఈ 7 ప్రాముఖ్యమైనవి బాప్తిసం పొందుకునే సమయానికి మనం పరిపూర్ణమైనటువంటి తీర్మానం చేసుకొని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోగలిగితే మన బాప్తిసము సఫలమైనట్టే. ಈ 7 ಅಂಶಗಳನ್ನು ಅಥವಾ 7 ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಪರಿಪಕ್ವತೆಯಿಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದಾದ್ರೆ ಅದೇ ಪರಿಪಕ್ವತೆಯಿಂದ ಕೂಡಿದಂತಹ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ಗೆ ಅರ್ಥ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. బాప్తిసం గురించిన కొన్ని విషయాలే మాత్రం చెప్పాను, కానీ మూలమైనటువంటి వాక్యములోనికి ఇంతవరకు నేను వెడలేదు. ಬಾಪ್ಟಿಸಂ ಕುರಿತು ಕೆಲವು ವಿಚಾರಗಳನ್ನು ಮಾತ್ರವೇ ತಿಳಿಸಿದೆ, ಮೂಲವಾದಂತ ಒಂದು ಮಾತಿಗೆ ನಾನು ಇನ್ನೂ ಹೋಗ್ಲೇ ಇಲ್ಲ. ఈ చర్యలు లేక ఈ యాక్ట్స్ మన బ్రతుకులో ఏ రోజైతే బాప్తిసం పొందాలి, ఏ రోజైతే ప్రభువు కొరకు బ్రతకాలి అని పరిపూర్ణమైన నిర్ణయం చేస్తామో అప్పటి నుంచి వీటిని గురించి ఆలోచన చేస్తూ అనుసరించడానికి మొదట తీర్మానం చేసుకోవాలి. ಹೌದು, ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಬ್ಯಾಪ್ಟಿಸಂ ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧವಾಗ್ತಾ ಇದ್ದೇವೆ, ಈ ಒಂದು ಆಕ್ಟಿವಿಟಿ ಅಥವಾ 7 ಅಂಶಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಅದನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಾರ್ಯಗತೆಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಅದನ್ನು ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಅಳವಡಿಸಿಕೊಂಡು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿಕೊಂಡು ನಾವು ಮುಂದೆ ಸಾಗುವುದಾದ್ರೆ ಅದು ಬ್ಯಾಪ್ಟಿಸಂಗೆ ಅರ್ಥ ಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. సో మొదటిది వచ్చేసి యాక్ట్ ఆఫ్ సబ్మిషన్. ಮೊದಲನೇದು ನಮ್ಮನ್ನು ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುವಂತದ್ದಾಗಿದೆ. ಆಕ್ಟ್ ಆಫ್ ಸಬ್ಮಿಷನ್ ಅಂದ್ರೆ ಅರ್ಥ. రెండవది వచ్చేసి యాక్ట్ ఆఫ్ న్యూ లైఫ్. ಎರಡನೇದಾಗಿ ನೋಡ್ತೇವೆ ಆಕ್ಟ್ ಆಫ್ ನ್ಯೂ ಲೈಫ್ಸ್ ಅಂದ್ರೆ ಹೊಸ ಅಥವಾ ನೂತನ ಜೀವಿತ, ಪ್ರಾರಂಭವಾದ ಜೀವಿತ ಅಥವಾ ಹೊಸ ಜೀವದ ಅನುಭವ ಎಂಬುದನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. మూడవది యాక్ట్ ఆఫ్ కన్ఫెషన్, ఒప్పుకొనుట. ಹೌದು, ಮೂರನೇದು ಹೌದು ಒಪ್ಪಿಕೆ ಅಥವಾ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಅಥವಾ ಕನ್ಫೆಷನ್ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಅರ್ಥ ಮೂರನೇದಾಗಿದೆ. నాలుగవది యాక్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. ನಾಲ್ಕನೇದು ನಮ್ಮನ್ನು ನಾವು ಗುರುತಿಸುವಂತದ್ದಾಗಿದೆ ಅಥವಾ ಆಕ್ಟ್ ಆಫ್ ಐಡೆಂಟಿಫಿಕೇಶನ್, ಅದು ಗುರುತಿಸುವಿಕೆ ಜೀವಿತ ನಮ್ಮ ಜೀವಿತವಾಗಿರಬೇಕು ಕ್ರೈಸ್ತ ಮಕ್ಕಳೆಂಬುದನ್ನು. ఐదవది యాక్ట్ ఆఫ్ డెడికేషన్. ಐದನೇದು ಆಕ್ಟ್ ಆಫ್ ಡೆಡಿಕೇಶನ್ ಅಂದ್ರೆ ನಮ್ಮನ್ನೇ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನಿಗೆ ಅಂಕಿತ ಮಾಡಿಕೊಳ್ಳುವಂತಾಗಿದೆ. ఆరవది యాక్ట్ ఆఫ్ రినౌన్సియేషన్. ಆರನೇದು ಆಕ್ಟ್ ಆಫ್ ರಿನೌನ್ಸಿಯೇಷನ್ ಎಂಬುದನ್ನು ಅಥವಾ ಕರ್ತನಿಗೆ ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಮ್ಮದೆಲ್ಲ ನಿನ್ನದೇ ಎಂಬುದನ್ನು ಹೇಳುವಂತ ಕಾರ್ಯ ಅದು ತಿಳಿಸುವಂತದ್ದಾಗಿದೆ. అంటే సపరేట్ కావడం, ఈ ప్రపంచానికి, ఈ ప్రపంచపు ప్రతిదానికి మనం దూరం అయిపోవటం అన్నమాట. ಇದರ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ಈ ಲೋಕದ ಆಶಪಾಸಗಳಿಂದ, ಈ ಪ್ರಪಂಚದ ಕಾರ್ಯಗಳಿಂದ ನಾವು ಬೇರ್ಪಡಿಸುವಿಕೆ. ఏడవది యాక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్. ఇక మిగిలి ఉన్న జీవితం ప్రభువుకు సాక్షిగా ఉంటూ మిగిలి ఉన్న సువార్తను అది తెలియచెప్పటం. ಏಳನೇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದ್ದು, ಹೌದು, ಆ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ಕರ್ತನಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಆ ಕಾರ್ಯಗಳನ್ನು ಸ್ವಾರ್ಥ ಸಾರಲ್ಪಡುವಂತೆ ಕಾರ್ಯಗಳಿಗೆ ನಮ್ಮನ್ನು ನಾವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತೊಡಗಿಸಿಕೊಳ್ಳುವಂತದ್ದಾಗಿದೆ. ఇవి ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా ఈ రాత్రి మనము గ్రహించగలిగితే అసలైనటువంటి విలువ కలిగినటువంటి జీవితం,
జీవితకాలం అంతా కూడా మరి ప్రభువుని అంటి వెంబడించడానికి ప్రభు ಸಹಾಯ చేస్తాడు. ಈ ರಾತ್ರಿ ಜಾಮದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಈ 7 ಅಂಶಗಳನ್ನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅಳವಡಿಸ್ಕೊಂಡು ನಾವು ಅದಕ್ಕೆ ಕಾರ್ಯಕ್ಕೆ ತರುವುದಾದ್ರೆ ಹೌದು, ವಿಶೇಷವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ನಮ್ಮನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ಳಕ್ಕ ಕರ್ತನ ಸಿದ್ಧವಾಗಿದ್ದಾನೆ. అవును ప్రియులారా, మొదటిది చర్యలు, రెండవది విలువలు. ಹೌದು, ಮೊದಲನೇದು ಕ್ರಿಯೆಗಳು, ಅವು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು. ಎರಡನೇದು ಅದಕ್ಕೆ ಬೆಲೆ ಕೊಡುವಂತ ಕಾರ್ಯಗಳಾಗಿದೆ ಎಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. అవును, ఇక మీదట ఈ వీటిని 7ను సంపూర్ణంగా పాటించిన తర్వాత మన జీవితానికి, క్రైస్తవ జీవితానికి విలువ పెరుగుతుందన్నమాట. ಈ 7 ಅಂಶಗಳನ್ನು ನಮ್ಮನ್ನು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಕ್ರಮವಾಗಿ ನಮ್ಮ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಅದನ್ನ ಪಾಲನೆ ಮಾಡಿದಾಗ ಕ್ರೈಸ್ತ ಜೀವಿತಕ್ಕೆ ಬಹಳ ವಿಶೇಷವಾದ ಅರ್ಥಗರ್ವತ ಕೊಡುವಂತದಾಗಿದೆ. కావున రెండవది ప్రాముఖ్యమైనటువంటిది విలువ, మూడవది హెచ్చరికలు. దేవుని చిత్తమైతే, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ಮೂರನೇದು ಬಹಳ ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು, ಮತ್ತೆ ಎರಡನೇದು ಬಹಳ ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು, ಮೂರನೇದು ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತುಗಳೆಂಬುದನ್ನು ನೋಡ್ತೇವೆ. ಈಗ ಸಮಯ ಆಗೋದ್ರಿಂದ మొదటి దాంట్లో 7 విషయాలు నేర్చుకున్నాం. అలాగే రెండవది విలువలలో మరికొన్ని విషయాలు రానున్న వారాల్లో దేవుని చిత్తమైతే మీరు చేరి రాగలిగితే మరికొన్ని విషయాలు విలువల గురించి తెలుసుకుందాం. అలాగే బైబిల్ బాప్తిసం తీసుకునేటువంటి వారికి ఆ తెలియచేసేటువంటి హెచ్చరికలు కూడా మనం గమనించి దైవ దీవెనకు మనం పాత్రులు కావటానికి ప్రభు సహాయం కోరవచ్చు. ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ನಾವು ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ ಆ ಒಂದು ಬ್ಯಾಪ್ಟಿಸಂ ಕುರಿತಿರುವಂತ ಬೆಲೆ ಅಥವಾ ಅದರ ಶ್ರೇಷ್ಠತೆ ಏನೆಂಬುದನ್ನು ಮತ್ತೆ ಎಚ್ಚರಿಕೆಯ ಮಾತುಗಳು ಏನೆಂಬುದನ್ನು ನಾನು ನಿಮಗೆ ಸವಿಸ್ತಾರವಾಗಿ ತಿಳಿಸುವನಾಗಿದ್ದೇನೆ. కావున సమయాభావాన్ని బట్టి మనం అనుకున్న సమయం అయిపోయింది ప్రియులారా. కాబట్టి ఆ దేవుని దయ కొరకు, కృప కొరకు మనం కనిపెట్టి మరొకసారి మరి జూమ్ మీటింగ్ ద్వారా మరికొన్ని విషయాలు, మరి బాప్తిస్మ కార్యక్రమాలు ఆలస్యమైతే లేక ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుని చిత్తాన్ని అనుసరించి మనము రానున్న దినాల్లో తిరిగి కలుసుకోవటానికి ప్రభు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ಕರ್ತನ ಚಿತ್ತವಾದ್ರೆ ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನ ಬರೋ ತಡವಾದ್ರೆ ಮತ್ತೊಂದು ಆವೃತ್ತಿ ತರಗತಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿಸ್ಕೊಳ್ಳೋಣ. ಈ ಅವಕಾಶ ನಾವು ಸದುಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಮುಂದೆ ಬರುವ ಕತರಗಳಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನಾನು ಮತ್ತೆ ಸಂಧಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ఈ రాత్రి సమయంలో నన్ను ప్రేమించి ఈ జూమ్ మీటింగ్ లోనికి తీసుకున్నందులకు, దేవుని మాటలు వినటానికి చేరి వచ్చిన మరి మీ అందరికీ ఈ కార్యాన్ని ఏర్పాటు చేసిన దైవదాసులు కృపారావు సార్ గారికి, అలాగూ భాషాంతరం చేసినటువంటి ప్రియ సహోదరుడు రంగనాథ్ గారికి ప్రభు నామం నందు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿದಂತ ಕೃಪಾರಾವಣ್ಣರು, ಇದರಲ್ಲಿ ನಾನು ಪಾಲು ತೆಗೆದುಕೊಳ್ಳುವಂತ ಸಹಾಯ ಮಾಡಿದಕ್ಕಾಗಿ, ತರ್ಜುಮೆ ಮಾಡಿದ ಸಹೋದರಗಾಗಿ, ರಂಗನಾಥ್ ಸಹೋದರಗಾಗಿ ನಾನು ತುಂಬ ಹೃದಯದ ವಂದನೆಯನ್ನು ತಿಳಿಸುವನಾಗಿದ್ದೇನೆ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, సెలవు తీసుకుంటున్నాను ప్రియులారా. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರತ್ಯೇಕವಾದ ವಂದನೆಗಳನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಸಮಯವನ್ನು ನಾನು ನಿಮ್ ಕೈಲಿ ಒಪ್ಪಿಸ್ಕೊಡೋನಾಗಿದ್ದೇನೆ. ಸುರೇಶಣ್ಣ దయచేసి బ్రదర్ ప్రార్థన చేసుకుందామండి. సురేష్ అన్న, బ్రదర్ ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఈ 7 అంశాలు ఈ రోజు మనకి స్వచ్ఛంగా శ్రేష్టమైన సందేశం అయ్యగారు అన్నగారు మనకి ఇచ్చారు. మన పిల్లలకి చాలా గొప్ప కార్యాలు మా జీవితంలో వాళ్ళ జీవితాలకి కూడా కావలసిన అంశాలు, బ్యాప్టిజం తీసుకునే వాళ్ళకి, తీసుకొని లేకుండే వాళ్ళకి కూడా దీన్ని చాలా చక్కగా అన్న
సువిస్తారంగా మనకు తెలిసాడు. ఆ విచారాలని మనము నేను చేసుకుని దయచేసి ప్రార్థన చేయను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మరొకసారి ప్రభా ఆదివారం సాయంత్రం ఈ విధంగా బాప్తిజం క్లాస్కి అయా అందరిని కూడా నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా తండ్రి, నాన్న బాప్తిజం యొక్క ఆ ఉద్దేశాన్ని, దాని యొక్క ప్రత్యేకతను అయా తండ్రి మీరు ప్రభా మీ దాసుని ప్రభా తండ్రి మా మధ్యకు నడిపించి ఆయా వినిపించిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీతి యావత్తు ఈ విధంగా చేయాలని మీరు చెప్పిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి ప్రభా నాన్న ఏ విధంగా 7 విషయాలు మాకు ఈ విధంగా తెలియజేశారు. అయా బాప్తిసాల కొరకు సిద్ధపడిన ప్రతి బిడ్డను కూడా నడిపించి అయా మీరు వినిపించిన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి మాకైతే ఇటువంటి అవకాశం లేదు, కానీ అయా తండ్రి ఇప్పుడు నూతనంగా తండ్రి ప్రభా బాప్తిసం తీసుకున్న వారికి ఇటువంటి గొప్ప అవకాశాన్ని అయా మీ వాక్యాన్ని అందించిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా ఏ విధంగా మేము సబ్మిట్ అవ్వాలో, అయా ఏ విధంగా మేము నూతనంగా ప్రభా నాన్న మరలా జన్మించాలో, అయా ఏ విధంగా తండ్రి మేము సపరేట్ గా ఉండాలో, అయా ఏ విధంగా మీ కొరకు ఐడెంటిఫికేషన్ కలిగి ఉండాలో, ఇవన్నిటి గురించి కూడా అయా మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి వాటిని ప్రభా మేము హృదయాల్లో దాచుకొని అయా తండ్రి వాటిని ప్రభా నాన్న 30 60 100 ఫలించడానికి అయా అర్థం చేసుకోవడానికి అయా కృప చూపించండి. అటువంటి గ్రహించే మనసును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా తండ్రి ప్రభా బాప్తిసాలు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆయా విశ్వాసంలో స్థిరపరిచి ఆయా బలపరచమని, ఆ విధంగా తండ్రి ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయా మీ దాసుని మరి విరివిగా ఆయా తండ్రి ప్రభావమయ్యు వాక్య పరిశీలనలో వాడుకోమని అయా ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అదే తర్జుమా చేసిన రంగనాథ్ బ్రదర్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయా ఈ సమయం అన్నిటి కూడా మాకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ఈ విధంగా కలుసుకునేంత వరకు మీ బలమైన హస్తం మాకు తోడుగా ఉంచమని మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 చాలా వందనాలన్నా. వందనాలు. చక్కని వందనాలు. సందేశం ఇచ్చిన ఆయనకి మన యలంక బ్రదర్ సోదర సంఘం ఇంకా వందనాలు. అక్కడ అట్లా రాజేష్ అన్న కూడా మన చక్కగా వాక్యం కూడా చదివాడు, వాళ్ళకి కూడా వందనాలు. మీరు వచ్చిన అందరికి మీకు అందరికి ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಕರ್ತನೆಸ್ತನಲ್ಲಿ ವಂದಿಸುನಾಗಿದ್ದೇನೆ. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. చాలా వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు. అందరికీ వందనాలు.